వెట్రివేల మురుగనెక్ అరోహర. ఇవాళ నా భోజనం ఏంటంటేను మష్రూమ్ కూర అన్నమాట. చాలామందికి మష్రూమ్ అంటే ఇది శాకాహారం కాదేమోనని అభిప్రాయం ఉంటే ఉండొచ్చు కాదని అన్నాను నేను. కానీ నేను అది శాకాహారంగానే భావిస్తున్నాను. అందరికీ నా భావనతో ఏకీభవించాలని ఏమీ లేదు. అయితే ఈ మష్రూమ్ అంటే పుట్టగొడుగుల యొక్క కూర తినడం ఇష్టం లేకపోతే అది విరమించుకోవచ్చు. ఇవాళ మా ఇంట్లో ఈ విధంగా ఈ పుట్టగొడుగులతో కూర చేశారు. మా పిల్లలకి ఇష్టం, నాకు ఇష్టం అని చెప్పి. ఈ పట్టు మీరు ఈ యొక్క పుట్టగొడుగుల కూర యొక్క తయారీ విధానాన్ని నాదైన విధానంలో చెప్తాను. అందరికీ తెలుసున్నదే కాదని నన్ను. అయితే ఇది ఉభయదాయకంగా ఉంటుంది. ఇటు అన్నంలోకి బాగుంటుంది, అలాగే అటు పూరీలు, పుల్కాలు, చపాతీల్లో కూడా భలే అక్కడికి వస్తుందన్నమాట. చాలా రుచికరంగా ఉంటుంది. మా పిల్లలకైతే బహుప్రియం అన్నమాట. ఎంత ప్రియం అంటే అంత ప్రియం. దాంతోపాటు నాకు ఇష్టమైనటువంటి గోంగూర పచ్చడి నాకు చాలా ఇష్టం. అయితే ఈ యొక్క పుట్టగొడుగులు మష్రూమ్స్తో కూర యొక్క తయారీ విధానాన్ని ఈ పట్టు మీకు నేను తయారు చేసి చూపిస్తానండి. ఎలాగో నేను ఇంట్లో లేని తయారు చేసినప్పుడు మా ఇంట్లో మా ఆడవారు తయారు చేశారు. అది తయారు చేసినప్పుడు నేను ఇంట్లో లేనన్నమాట. అందుకని నేను చూపించలేకపోయాను. ఈ పట్టు మీకు నేను ఈ కూర యొక్క తయారీ విధానాన్ని చూపిస్తానండి. ఉంటాను మరి. అది కాక ఈ పుట్టగొడుగుల్లో చాలా పోషకాలు ఉన్నాయని చెప్పి మనకు వైద్యులు కూడా చెప్తూ ఉంటారు. అంత బలమైనటువంటి ఆహారం ఈ పుట్టగొడుగులతో పదార్థం.